ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు కొండమీద ప్రసంగం. మత్తయి సువార్త 5వ అధ్యాయము. ఆయన జన సమూహములను చూచి కొండెక్కి కూర్చుండగా ఆయన శిష్యులందుకు వచ్చి అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగాను. ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడమాటలు పలుకున్నప్పుడు మీ ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. ఇలాగున్న వారు మీకు పూర్వమందున్న ప్రవక్తలను హింసించి ఈ లోకమున కుప్పై ఉన్నారు. పునిసరమైతే దేని వల్ల సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేతి తొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. మీ లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద ఉన్న పట్టణము మరుగైన లేనదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టారు కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుతురు. మనుషుల మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి యొక్క మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ధర్మశాస్త్రంనైనను ప్రవక్తల వచనంనైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశంలో భూమిని గతించిపోయినానే కానీ ధర్మశాస్త్రం అంతే నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైన సున్నైన తప్పిపోదని నిశ్చయంగా నీతో చెప్తున్నాను. కాగా ఆజ్ఞలో మిగుల అల్పమైన ఒక దాని అయినను మీరి మనుషులకు అలవ చేయ బోధించి వాడెవడో వారు పరలోక రాజ్యంలో అర్పణబడును. అయితే వాటిని గైకొని బోధించి వాడెవడో వారు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడును. శాస్త్ర నీతి కంటేను పరిశీలన నీతి కంటేను మీ నీతి అధికం కానీ ఎట్లా మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపాలని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవారు విమర్శకులు అనగనని పూర్వీకులతో చెప్పని మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, ఈ సోదరుని మీద కోపపడు ప్రతి వాడు విమర్శకులోనగును. ఈ సోదరుని చూచి వెదడని చెప్పువాడు మహాసభకులోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున నీ బలిపీఠం నొద్దని అర్పం నర్పించుండగా నీ మీద నీ సోదరునికి విరోధమేమైనా కలదని నీ జ్ఞాపకం వచ్చిన ఎడలా అక్కడ నీ బలిపీఠం నొద్దని నీ అర్పం విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సోదరునితో సమాధాన పనుము. అటు తర్వాత వచ్చి నీ అర్పణమును అర్పింపుము. నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పనుము. నేనే ఎట్లా వారు నేను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నేను బంట్రోతుకు అప్పగించును. అంతటా నీవు చెరసాలలో వేయబడుతువు. కడపటి కాసు చెల్లించే వరకు అక్కడి నుండి నీవు రానేరవని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడు అప్పుడే తన హృదయంలో ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. నీ కుడికన్నుని అభ్యంతరపరిచిన ఎడల దానిని పెరికిని అవతల నుండి పారవేయము. దేహమంతే నరకంలో పడకుండా ఈ అవయములలో ఒకటి నశించుటని ప్రయోజనకరం కదా. నీ కుడి చేయిని అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికిని అవతల నుండి పారవేయము. నీ దేహమంతే నరకంలో పడకుండా ఈ అవయములలో ఒకటి నశించుటని ప్రయోజనకరం కదా. నీ తన భార్యను వీడనాడు వాడు మీకు పరిత్యాగ పత్రిక ఇవ్వవలెనని చెప్పబడి ఉన్నది కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, తన భార్యను వీడనాడు వాడు వ్యభిచారం బట్టి కాక తన భార్యను వీడనాడు వాడు ఆమెను వ్యభిచారంగా చేయుచున్నాడు. వీడనాడుబడిన దాన్ని పెళ్ళాడు వాడు వ్యభిచరించుచున్నాడు. మరి నీవు అప్రమాణం చేయక నీ ప్రమాణములను ప్రభుకు చెల్లింపవలెనని చెప్పబడిన మాట మీరు విన్నారు కానీ మీతో చెప్పినది ఏమనగా, ఎంత మాత్రం ఒట్టు పెట్టుకునవద్దు, ఆకాశంతోనవద్దు, అది దేవుని సింహాసనము, భూమితోనవద్దు, అదైన పాదపీఠము, యెరూషలేముతోనవద్దు, అది మహారాజు పట్టణము. ఈ తలతోనని ఒట్టు పెట్టుకునవద్దు. నీవు ఒక వెంట్రుకనైనా తెలుపుగా కానీ నలుపుగా కానీ చేయలేవు. ఈ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలెను. వీటికి మించినది దృష్టి నుండి పుట్టినది. కంటికి కళ్ళు పంటికి పన్ను చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఏమితో చెప్పినది ఏమనగా, దుష్టుని ఎదిరింపక నీ కుడి చెంప మీద కొట్టువాని వైపునకు నీ ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఎవరైనాను నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగి తీసుకొని కోరిన ఎడల వానికి నీ పై వస్త్రం కూడా ఇచ్చివేయము. ఒకడొక మైలు దూరం రమ్మని నేను బలవంతం చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. నేను అడుగు వానికి ఇవ్వుము. నేను అప్పడుగుకోరు వారి నుండి నీ మొహం తిప్పుకొనవద్దు. నీ పొరుగుని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. మీతో చెప్పున్నది ఏమనగా, మీ పరలోకపు తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించుచున్నారు కదా. మీరు మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమించిన ఎట్లా మీకేమి ఫలం కలుగును? సుంకరుడు అలా చేయుచున్నారు కదా. మీ సోదరునికి
మాత్రమే వందనం చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నారేమి? అన్యజనులు అలా చేయుచున్నారు కదా. ఈ పరలోక తండ్రి పరిపూర్ణులు కనుక మీరును పరిపూర్ణులై ఉండేదారు. 6వ అధ్యాయము. మనుషులకు కనబడేవాడిని వారి యొక్క నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలం పొందరు. కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల ఘనత నొందవలెనని వేషధారులు సమాజ మందిరంలోను వీధులలోను చేయులాగున నీ ముందర బూదను దింపవద్దు. వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మం రహస్యంగా ఉన్న నిమిత్తము నీ కుడి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా వాళ్ళను. అట్లయితే రహస్యమని చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు నీవు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. మనుషులకు కనబడవలనని సమాజ మందిరంలోను వీధుల మూలలలో నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము. వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు నీవు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వరే ఉండకూడి. మీరు మీ తండ్రిని అడగక మునిపి మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. కావున మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును కాక, నీ రాజ్యము వచ్చును కాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడిన ప్రకారము భూమి అంతా నెరవేరును కాక. మా దినాహారం నేర్మకు దయచేయము. మన రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము. మమ్మల్ని శోధలోకి తేక దుష్టులను తప్పించుము. మీరు మనుషుల అపరాధములను క్షమించిన ఎడల పరలోక తండ్రి మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల పరలోక తండ్రి మీ అపరాధములను క్షమింపడు. నీవు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముక్కులై ఉండకూడి. వారు ఉపవాసం చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖము వికారం చేసుకొందురు. వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. నీవు ఉపవాసం చేయనప్పుడు మనుషులకు కనబడవలనని కాక, నీ ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖం కరుక్కొనుము. అప్పుడు రహస్యమని చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమట అయినను తుప్పును దాన్ని తినివేయను. దొంగలు కనుము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనం కూర్చుకొనుడి. అక్కడ చిమట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు. దొంగలు కనుము వేసి దొంగిల్లరు. నీ ధనం ఎక్కడ ఉండును అక్కడనే నీ హృదయం ఉండును. నీ దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహం అంతే వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడ్డదై ఉండిన ఎడల నీ దేహం అంతే చీకటిమయమై ఉండును. నీళ్ళనున్న వెలుగు చీకటి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఎవరైనా ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషించును. ఒకరి పక్షంగా ఉండి ఒకరిని తురీకరించును. మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండనేరడు. కావున అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏం తిందుమో ఏం తాగుదుమో అని మీ ప్రాణమును కూర్చేయనను, ఏం ధరించుకుందుమో అని మీ దేహమును కూర్చేయనను చింతింపకుడి. ఆహారం కంటే ప్రాణము, వస్త్రం కంటే దేహము గొప్పవి కావా? అడవి ఆకాశపక్షులను చూడవి. అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు. ఆయనను పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు కదా. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవరైనా చింతించుట వలన తన ఎత్తు మూడెడు ఎక్కువ చేసుకొనగలడు. మీరు వస్త్రంలో కూర్చి చింతింపనేలా అడవి పువ్వులు ఎలా ఎదుగుచున్నావో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఒట్టుకవు. ఆయనను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలన ఆయనను అలంకరింపబడలేదు. నేడుని రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగా అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా దేవుడు మీకు వస్త్రములు ధరింపచేయను కదా. కావున మీరు ఏమి తిందుమో, ఏం తాగుదుమో, ఏం ధరించుకుందామో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటిని కూర్చి విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు దొరుకును. రేపటిని గూర్చి చింతింపకుడి. రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. 7వ అధ్యాయము. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు చెప్పునని మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలత చెప్పునని మీకు కొలవబడును. నీ కంటిలోనున్న దూలమును ఎంచక నీ సహోదరి కంటిలోనున్న నలుసును చూచుట ఎలా? నీ కంటిలో దూలం ఉండగా నీ సహోదరిని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనెలా?
వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము. అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనపడును. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి. ఈ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో తొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చివేయును. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తను రొట్టెను అడిగిన ఎడల మీరు వానికి రాతినిచ్చిన, చేపలు అడిగిన ఎడల మీరు వానికి పామునిచ్చిన, మీరు చెడ్డవారే ఉండగా మీ పిల్లలకు మంచి ఇవ్వలనియనేది ఉండగా పరలోకమందున మీ తండ్రియు తను అడుగువానికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఇవ్వలను ఇచ్చును. కాబట్టి మనుషులు మీకేం చేయవాలనని మీరు కోరుదురో మీరు అలాగనే వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. నాశనమునకు పోవు ద్వారం వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది. దాని ద్వారా ప్రవేశించు వారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది. దానిని కనుకొను వారు కొందరే. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మం వేసుకొని మీ వద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేలు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముళ్ళ పొదలలో ద్రాక్ష పండ్లైనను, పల్లేరు చెట్టుకు అంజూరపు పండ్లైనను కోయుదురా? అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలం ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలం ఫలించును. మంచి చెట్టు కాని ఫలం ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలం ఫలింపనేరదు. మంచి ఫలం ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ప్రభా ప్రభు అని నన్ను పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపరు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభా నేను నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద నీళ్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఇంటి మీద కొట్టెను, కానీ తన పునాది బండ మీద వేయబడెను కనుక అది పడలేదు. మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన కట్టుకొని బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కూర్చెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను. దాని పాట ఎంతో గొప్పదని చెప్పెను. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఏలైనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారం గల వారి వలె వారికి బోధించెను. ప్రైజ్ ది లార్డ్.